నకిలీ టీఆర్లు సృష్టించి కోట్ల రూపాయలు దండుకున్న ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి హుస్నాబాద్, మీర్జాపూర్, మహమ్మద్పూర్ల గ్రామాల వ్యవసాయ ఉపాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు తేలడంతో అధికారులు విచారణ చేపట్టారు. అయితే నకిలీ టీఆర్ల విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని పేపర్లు రాసి ఇచ్చారని ఏఈఓలు పేర్కొన్నారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పేపర్లో ఒక న్యూస్ వచ్చిందండి. సంతకాలు ఏవో సంతకాలు ఫోర్జరీ అయ్యాయి అని కొన్ని మాల్ ప్రాక్టీస్ జరిగిందని కాటన్ మీద దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. ఒక బుక్ అయితే ఏవో ఇక్కడ ఏఎంసీ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ ఆ బుక్లో ఏవో సిగ్నేచర్స్ అని చెప్పి పెట్టున్న ఫస్ట్ పేపర్ వీళ్ళకి వస్తుంది కదా ఏఎంసీకి, అవి వెరిఫై చేస్తే ఆ సంతకాలు ఏవో సంతకాలు కాదు. మరి అవి ఎవరు ఫోర్జరీ చేసి ఇక్కడ ఏవో పేరు మీద ఇచ్చారో తెలియదు. బుక్ ఏవో హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి మరి ఏవో ఏమో నాకు సంబంధం లేదు, నేను ఇవ్వలేదు అంటున్నారు. సో అవి ఎంక్వైరీ చేద్దాము. ఎట్లా వీళ్ళు రిజిస్ట్రేషన్ అని చేసుకున్నారు, 18 పర్మిట్స్కి డౌట్ ఉంది. ఆ డౌట్పై ఫార్మర్స్ దగ్గర కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వచ్చాము. వీళ్ళు కరెక్ట్గా పత్తి పెట్టారా, కొంతమంది ఏమో పెట్టలేదు, వేరే వాళ్ళే తీసుకొచ్చాము అని చెప్తున్నారు. అట్లా కొంచెం కాంప్లికేషన్, దాన్ని ఇంకా వెరిఫై చేస్తాం. పూర్తిగా తెలిసిందా వివరాలు? పూర్తిగా అంటే ఇంక ఇదే బుక్ ఆయన తీసుకుంది, ఆయన ఇవి సంతకాలు ఎవరు ఫోర్జరీ చేశారు అన్నది అది క్రిమినల్ కేసు అయితే కదా, మేము ఎట్లాగో చెప్పలేము అది ఎవరు ఫోర్జరీ చేశారు అని. ఇంకా కలెక్టర్ గారు ఏం చేశారు సార్, ఈ రోజు ఉన్నారా మేడం డ్యూటీలో ఉన్నారా సార్? ఉన్నాడు. ఆయన మీద ఏమి యాక్షన్ ఏం ప్రపోజ్ చేయలేదు. సో హుస్నాబాద్ మండలంలోని పందీల, పుట్లపల్లి, మిర్జాపూరు ఆయా గ్రామాల వ్యవసాయ క్లస్టర్లోని పరిధిలోని గ్రామాలలో పత్తి సాగు చేయకుండా చేసినట్టుగా ఆయా రైతుల వివరాలను నమోదు చేసి ఆ గ్రామాల్లో నుండి ఏఈఓల ప్రమేయం లేకుండా వారి యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి ఈరోజు అవినీతికి పాల్పడినటువంటి హుస్నాబాద్ ఏఓను తక్షణమే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క ప్రభుత్వం అప్పుడు ఎవరైతే పత్తి నమోదుకు ఎవరైతే ఆన్లైన్లో నమోదు చేసుకోలేదో వారిని మళ్ళీ పత్తి అమ్ముకోవడానికి మాన్యువల్గా రాయించడానికి ఒకటి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఆ అధికారులను ఇక్కడ ఉన్నటువంటి ఏవో కానీ ఇతర అధికారులను వాళ్ళు తప్పుదోవ పట్టించి ఇక్కడ గ్రామాలలో పత్తి సాగు చేయని రైతులకు సైతం వాళ్ళు పత్తి సాగు చేసినట్టుగా సృష్టించి అదేవిధంగా ఏవోల ప్రమేయం లేకుండా వాళ్ళ సంతకాలను ఏవో ఫోర్జరీ చేయడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. ఇది తక్షణమే అతన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని వెనుక ఎవరెవరైనా అధికారులు ఉంటే వాళ్ళకు కూడా వాస్తవం ఉందనే ప్రచారం జరుగుతూ ఉన్నది. ఎంతవరకు వాస్తవం అనేది ఈరోజు జిల్లా మార్కెటింగ్ అధికారి కావచ్చు, డిఓ గారు కావచ్చు ఈరోజు విచారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని సమగ్రమైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గ్రామాలలో రైతులకు తెలియకుండా వాళ్ళ పేరు మీద పత్తి విక్రయించినటువంటి సందర్భాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ అధికారులే మాత్రం ఆశలకు వ్యాపారులతోటి దళారులతో కుమ్మక్క ఈరోజు అవకతవకలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సమగ్రమైన విచారణ చేపట్టి బాధ్యులను రిమూవ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.